వెల్కమ్ టు ఆర్ఫై టీవీ. నేను సుమలత. అన్నమయ్య జిల్లా రామపురం మండలంలో నీలాకాంట్రావుపేట గ్రామంలో దర్గా రోడ్డు దగ్గర కడప రాయచోటి హైవే రోడ్డు ప్రక్కన మస్తానయ్య అనే వ్యక్తి రేకుల ఇల్లు వేసుకొని అందులో అతను వాళ్ళ భార్య, ఇద్దరు పిల్లలు, వాళ్ళ అత్త నివాసం ఉండేవారు. రాత్రి గాలివాన రావడంతో పైకప్పు లేచిపోయి 200-300 మీటర్ల దూరంలో పడిపోయింది. వాళ్ళ బట్టలు, ఆహార ధాన్యాలు అన్నీ నానిపోయాయి. కట్టుబట్టలతో బయటికి వచ్చారు. వారిని ఆదుకోవాలని లబోదిబ్బో అని కొట్టుకుంటున్నారు. నా పేరు శ్రీరామ్ మస్తానయ్య, మా భార్య ప్రమినా తేజస్విని, మా అత్తగారు. మాది అన్నమయ్య డిస్టిక్ రామాపురం మండలం నీలకంఠరావుపేట పోస్టు. నివాసం వచ్చేసి గాన్లపల్లి గ్రామంలో మేము నివాసం ఉంటున్నాము. అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక నియర్ చెక్ పోస్ట్ దగ్గర మేము హైవే రూట్లో సొంత చిన్న పొలం ఉంది, అక్కడ నేను నివాసం ఉంటున్నాను. చిన్న రేకులు వేసుకొని ఇక్కడే ఉంటున్నాను. ఆవులు పెట్టుకొని షెడ్ ఒకటి ఏర్పాటు చేసుకొని. అయితే రాత్రి గాలి వాన రావడం వల్ల మొత్తం పైకప్పు అంతా కూడా రేకులు అన్నీ లేసిపోయేసి 200 అడుగుల అవతల పడిపోయినాయి. అయితే దీని మీద నేను ఒక 3-4 లక్షల వరకు నేను ఇన్వెస్ట్మెంట్ చేసినాను. నేను చాలా పేదవాడిని. బ్రతుకుదీరు కోసం ఇదంతా నేను పెట్టుకున్నాను. దయచేసి గవర్నమెంట్, నాకు 2 పిల్లలని, చిన్న పిల్లలు, ఒక బాబుకి ఏమో సంవత్సరము, ఇంకో పాప ఇప్పుడు పుట్టింది. చిన్న పిల్లల్ని వేసుకొని రాత్రి నేను ఇక్కడ నివాసం ఉన్నాను. చాలా భయంతో రాత్రి అంతా ఇక్కడ గడిపాము. అయితే ఈ గవర్నమెంట్ ఏదైనా సరే మాకు ఏదైనా మీరు సహాయం చేస్తారని, ఆర్థికంగా కానీ నాకు ధైర్యపరంగా కానీ నాకు సహాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రాత్రి గాలి వాన వచ్చినాయి సార్. మీ పేరు అన్నీ చెప్పాలి. ఈ ఊరు